హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ మెషిన్ గురించి అండి, ప్రెస్సింగ్ బటన్ అనమాట. సో ఈ మెషిన్ గురించి చూపించాలనుకున్నాను మీకు. సో ఈ మెషిన్ వచ్చేసి నేను మీషోలో తెప్పించానండి. 164 రూపీస్ పడింది అనమాట. ఇలా బటన్స్ అయితే వచ్చాయి, మెయిల్ ఫీమేల్ బటన్స్, ప్లస్ ఇలా ప్రెస్ చేయడానికి ఇలా ఒక బటన్ వచ్చేసింది అనమాట. దీని ప్రాసెస్ చూసేద్దాం. సో ఇలా అనమాట, ఈ బటన్ ఇలా ఉంటది కదా, ఈ మెషిన్ ఇలా ఉంటది. సో ఫస్ట్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని ఇలా డౌన్ ఉన్న దాంట్లోకి ఇలా ఫిక్స్ చేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసి అనదర్ సైడ్ అనమాట. సో ఒక బటన్ ఇలాంటిది తీసుకున్నాను అనమాట, మెయిల్ బటన్. సో దీన్ని వచ్చేసి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా పెట్టేసి బటన్ అనేది ప్రెస్ చేసేయాలి. సో ఇలా ప్రెస్ అయిపోయింది అంటే 2 సైడ్స్ కూడా మనము ఇలా బటన్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. సో ఇలా క్లాత్ అనేది ఉంటది కదా, దీన్ని తీసుకొని నేను ఇలా వచ్చేసి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా బటన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ అనదర్ సైడ్. సో మరి ఈ సైడ్ చూపిస్తాను. సో సేమ్ ప్రాసెస్ అండి. ఇలా మనకు 2 సైడ్స్ ఉంటాయి కదా, ఇలా డౌన్ సైడ్ ని మనం ఇలా 1 బటన్ ని ఫిక్స్ చేసేసాను అనమాట. సో అనదర్ సైడ్ అండి, ఫీమేల్ బటన్ ని దీన్ని ఇలా 2 సైడ్స్ చూసుకొని మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా ఫిక్స్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. సో ఇలా ఇప్పుడు మనము ఈ బటన్ ఇలా పైన పడేటట్టుగా ఇలా అయితే ప్రెస్ చేసేస్తున్నాను. సో బటన్ అనేది ఇలా ప్రెస్ అయిపోయింది. సో దీన్ని చూస్తున్నారు కదా, మెయిల్ ఫీమేల్ బటన్లకి ఫిక్స్ చేసేసాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటే నేను ఫేస్ చేసింది చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఫిక్స్ సరిగ్గా అవ్వలేదన్నమాట. సో ఇలా లాగినప్పుడు ఇలా వచ్చేస్తుంది. సో ఈ మెషిన్ ని మీకు చూపించడానికి కారణం ఏమంటే చూడండి, సరిగ్గా ఫిక్స్ అవ్వడం లేదు. సో ఈ మెషిన్ అనేది నాకు యూజ్ అవ్వడం లేదు. కానీ దీని వర్త్ ఎంత? సో 164 రూపీస్ మాత్రమే. ఈ మెషిన్ ఇలా మనము కస్టమర్ కి వేసినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ అనేది మంచిగా రాదనమాట. సో ఇది ఏం యూజ్ లేదు కదా, సో ఇలా లాగినప్పుడు వచ్చేస్తుంది. సో పిండి కొద్ది రొట్టె అంటారు కదండి, సో ఆ సామెతనే మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. దీని కాస్ట్ ఎంత? 164 రూపీస్ మాత్రమే. దాని రిజల్ట్ ఎలా వచ్చింది? సో 164 రూపీస్ రేంజ్ లోనే వచ్చింది అనమాట. సో నేను మీషో గురించి మనకి స్ట్రాంగ్ గా ఉండాలా, మంచి రిజల్ట్ రావాలా, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఉండాలా అన్నప్పుడు ఈ మెషిన్ అనేది నాకు ఎటువంటి యూజ్ లేదనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ మెషిన్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ అయితే నేను తీసుకుంటాను. సో మీకు ఎవరికన్నా ఇలా తీసుకోవాలనిపిస్తే మాత్రం నేను నా వేలో నుంచి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. థ్యాంక్ యూ.